ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ధ్యానము ద్వారా ఆశీర్వాదము కలుగుతుంది. మోషే చనిపోయిన తరువాత విస్తారమైన ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యత దేవుడు యెహోషువకు అప్పగించాడు. యెహోషువ ఆ బాధ్యతలను స్వీకరించే సమయంలో దేవుడు యెహోషువకు ఇలాగు తెలియచేశాడు: ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ మార్గములో నీవు వర్ధిల్లుతావు అని దేవుడు యెహోషువకు చెప్తూ ఉన్నాడు. ధ్యానము ద్వారా ఆశీర్వాదము కలుగుతుంది. దేనిని ధ్యానిస్తే? వాక్యమును ధ్యానిస్తే. ప్రియులారా, వాక్యము అనగా యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంటది. వాక్యమును ధ్యానించుట అనగా దేవునిని ధ్యానించుటయే. దేవుడు అంటే ఎవరు? క్రీస్తే దేవుడు. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసము కలిగించేది వాక్యము, ఆ వాక్యము క్రీస్తును గూర్చిన వాక్యము. అక్కడ ఇంగ్లీష్లో అండ్ హీరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. గాడ్ అనే పదానికి గ్రీకు భాషలో క్రిస్టోస్ అనే పదం ఉంది. క్రిస్టోస్ అనగా క్రీస్తు అని అర్థం. గనుక క్రీస్తును ధ్యానించినప్పుడు విశ్వాసము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఈరోజు మనలో ఎవరికైనా ఆశీర్వాదము లేదు అంటే మనము క్రీస్తును ధ్యానించటం లేదన్నమాట. అందుకే జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 10:7లో ఇలా అంటాడు: నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. మన సేవకులందరూ ఈ వాక్యాన్ని స్మారక కూటానికి అంకితం చేసేసి చనిపోయిన వారికి ఆపాదిస్తూ ఉన్నారు. కానీ నిజానికి క్రీస్తు ధ్యానము మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మన మార్గములో మనము వర్ధిల్లేటట్లు చేస్తుంది. అంతేకాకుండా మన దైనందిన జీవితంలో మనము ఓపికతోనూ సహనముతోనూ జీవించటానికి ఆ జ్ఞాపకాలే మనకు అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. యేసును తలంచుకోండి, మీకు అలసట రాదు, మీ ప్రాణాలు విసుగవు అని హెబ్రీ గ్రంథకర్త సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు యేసును ధ్యానించు. యేసు జ్ఞాపకాలు నీకు ఆశీర్వాదకరం అవుతాయి. అంతేకాకుండా మనము మన కాలమందు ఫలించే చెట్లు వలె ఉంటాం. 1 కీర్తన 2-3 వచనాలు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయున్నదంతయు సఫలమగును. విస్తారమైన ఇశ్రాయేలు జన సమూహమును నడిపించే బాధ్యతను స్వీకరించిన రోజున యెహోషువకు దేవుడు చెప్తున్నాడు: నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యము క్రీస్తును గూర్చిన వాక్యమై ఉండాలి. గనక క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క ప్రవర్తన, క్రీస్తు సహనము, క్రీస్తు అద్భుతాలు, క్రీస్తు జ్ఞాపకాలు మనకు ఆశీర్వాదకరం అవుతాయి. నేడే క్రీస్తును ధ్యానించండి, అభివృద్ధిని పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మేమందరము మా జీవితాల్లో అభివృద్ధి పొందటానికి నిన్ను జ్ఞాపకం చేసుకోమని, నిన్ను ధ్యానించాలని నేటి వర్తమానం ద్వారా మాట్లాడారు. మా వీక్షకులందరూ నిన్ను ధ్యానించి వారి మార్గములను వర్ధిల్ల చేసుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.